పాడి పంటలు ఛానల్ రైతు సోదరులకు నా స్వాగతం. ఈరోజు మనం సామలో రకాల ఎంపిక గురించి మనం తెలుసుకుందాం. నా పేరు అనురాధ. నేను వ్యవసాయ విశ్వవిద్యాలయంకు చెందిన వ్యవసాయ పరిశోధనా స్థానం విజయనగరంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. మనం సామను ముఖ్యంగా వర్షాధారిత పంటగా కొన్ని ప్రదేశాల్లో మాత్రమే సాగు చేయబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే అల్లూరి సీతారామరాజు జిల్లాలో, అలాగే అనంతపురము, చిత్తూరు, మన్యం, కొన్ని వెనుకబడిన అది కూడా గిరిజన ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా సాగు చేయబడుతుంది అన్నమాట. మరి రకాల గురించి మనం చూసుకున్నట్లయితే ఇందులోని స్వల్పకాలిక రకాలు, దీర్ఘకాలిక రకాలు, అలాగే మధ్యస్థకాలిక రకాలు కూడా ఉన్నాయి మనకి. స్వల్పకాలిక రకాల్లో మనం చూసుకున్నట్లయితే JK8 అనే రకం 80 రోజులకే పంట చేతికి వస్తుందన్నమాట. 3 నుంచి 4 క్వింటాలు మనకి దిగుబడినిస్తుంది. అలాగే స్వల్పకాలిక రకాల్లో ఇంకొక రకం CLMV3 అనే రకం ఇటీవల విడుదలైన రకం అన్నమాట. ఈ రకం మన వ్యవసాయ పరిశోధన స్థానం విజయనగరం నుండి మనం విడుదల చేయడం జరిగింది. క్రిందటి సంవత్సరమే ఈ రకాన్ని విడుదల చేయడం జరిగింది. ఈ రకం 80 నుంచి 80 రోజులకి కాలపరిమితి కలిగి 4 నుంచి 5 క్వింటాలు ఎకరానికి మనకి దిగుబడినిస్తుంది. ఇక మధ్యకాలిక రకాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఇందులో ఒక 2 మన ఆంధ్ర రాష్ట్రంలో పండించుకోవచ్చును. ఒకటి BL6 అనే రకము, ఇంకోటి ఏంటంటే CLMV1 అనే రకం అనమాట. ఈ 2 రకాలు కూడా మనం చూసుకున్నట్లయితే 90 నుంచి 95 రోజులు లేదా 100 రోజులు కాలపరిమితి కలిగి ఉంటాయి. మనకి ఇంచుమించు సరాసరి దిగుబడి 4 నుంచి 5 క్వింటాలు BL6 అనే రకం ఇస్తుంది. అదే CLMV1 అనే రకం 5 నుంచి 6 క్వింటాలు మనకి దిగుబడినిస్తుంది. ఈ CLMV1 అనే రకం బయోఫోర్టిఫైడ్ రకం, అంటే ఇందులోని ప్రోటీన్ శాతం ఎక్కువ కలిగి ఉందన్నమాట. చిరు సంచల్లో ఉన్న ఒక రకం VS15 అనే రకం ఉంది. ఇది కూడా మన వ్యవసాయ పరిశోధనా స్థానం విజయనగరంలో తయారు చేయబడిన రకం. ఇది మన్యం జిల్లాలోని, అలాగే ASR జిల్లాలో కూడా ఈ పరీక్షలు చేయగా ఇది మంచి ఫలితాలను ఇస్తుంది. దీని కాలపరిమితి మనం చూసుకున్నట్లయితే 90 నుంచి 95 రోజుల కాలపరిమితి కలిగి ఇది కూడా మనకి 5 నుంచి 6 క్వింటాలు ఎకరానికి దిగుబడినిస్తుంది అన్నమాట. ఇక దీర్ఘకాలిక రకాల గురించి మనం చూసుకున్నట్లయితే ఇందులో 2 రకాలు మనం చెప్పుకోవచ్చు. ఒకటి OLM 203. ఇది మొత్తం భారతదేశం మొత్తటా పండించే దీర్ఘకాలిక రకం అన్నమాట. ఇది మనకి 6 నుంచి 7 క్వింటాల్ ఎకరానికి దిగుబడినిస్తుంది. కాకపోతే దీని కాల పరిమితి చూసుకున్నట్లయితే 110 నుంచి 120 రోజులు లేదా 125 రోజులు కూడా ఒక్కొక్కసారి పట్టే అవకాశం ఉంది. సామల్లో మనం చెప్పుకోదగ్గ ఇంకొక లోకల్ వెరైటీ అనేది ఒకటి ఉంది. దాన్ని పెద్ద సామ అంటారు. ఈ పెద్ద సామ అనే రకాన్ని మనం ఎక్కువగా ASR జిల్లాలోని, అలాగే మన్యం జిల్లాలోని పండించడం మనం చూస్తూ ఉంటుంటాము. ఈ పెద్ద సామ పేరుకు తగ్గట్లే చాలా ఎక్కువ కాలపరిమితి కలిగింది. 130 నుంచి 140 రోజుల వరకు ఈ దిగుబడిని తీసుకోవడానికి వేచి ఉండాలన్నమాట. అలాగే దిగుబడి కూడా మనకి చాలా ఎక్కువ ఇస్తుంది. 7 నుంచి 9 క్వింటాల దాకా మనకి దిగుబడి వస్తుందండి దీని నుంచి. ఇప్పుడు మనం చెప్పుకున్న రకాలు కనుక మనం తీసుకొని, అంటే అధిక దిగుబడినిచ్చే రకాలను కనుక మీరు ఎంచుకొని మన అవసరాన్ని బట్టి, అంటే మనకి తొందరగా పంట కావాలి అని అనుకుంటే పంటకి మధ్యలో వేసుకునేటప్పుడు పంట సరళలోని మనం ఇముడ్చుకోవాలనుకుంటే స్వల్పకాలిక రకాలను వాడుకోవచ్చు. లేదా దిగుబడే ముఖ్యం అనుకునేటప్పుడు దీర్ఘకాలిక రకాలను వాడుకొని ఎక్కువ దిగుబడులను పొందవచ్చు. ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటలు ఛానల్ వారికి నా ధన్యవాదములు.